దుద్దిల శ్రీధర్ కు ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు కాకి యూనిఫామ్లకు అవమానాలేనని ఇప్పటికే పలుమార్లు చెప్పినా పోలీసుల్లో మార్పు రావడం లేదని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరు రాజ్యాంగాన్ని తెలుసుకొని అభివృద్ధి కావద్దని కక్ష కట్టిన మంత్రి ఎమ్మెల్యే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ముందుకు సాగుతున్నాడని విమర్శించారు. ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు తనపై అనేక కేసులు పెట్టించడంతో పాటు చివరకు రౌడీ షీట్ ఓపెన్ చేయించిన కీర్తి దుద్దిల్లకే దక్కుతుందని, ఈనాడు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణపై ఇప్పటికే 20 కేసులు పెట్టించాడని, అనేక ఇబ్బందులకు గురి చేశాడని గుర్తు చేశారు. జూన్ 9న పూదరి సత్యనారాయణ గౌడ్ పై ముత్తారం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే రామగిరి పోలీసులు పూదరి సత్యనారాయణ ఇంటికి వచ్చారని, ఈ క్రమంలో సత్యనారాయణ గౌడ్ తల్లి భార్య ఎందుకు వచ్చారని అడిగితే ముత్తారంలో కేసు అయింది, తీసుకెళ్దామని చెప్పడంతో ముత్తారంలో కేసు అయితే రామగిరి పోలీసులు ఎందుకు వచ్చారని అడిగితే దేశంలో ఎక్కడ లేని విధంగా కేసులు పెట్టారని ఆయన అన్నారు. పూదరిని తీసుకెళ్లేందుకు వచ్చిన రామగిరి పోలీసులపై దాడి చేసేందుకు పూదరి తల్లి, తండ్రి, భార్య, పెద్దమ్మ, బావలు కూడగట్టుకుని ఉన్నారని కేసు పెట్టారని, కుటుంబ సభ్యులు ఎక్కడైనా కూడగట్టుకుని ఉంటారా అని ప్రశ్నించారు. ఇంట్లో సమస్య వస్తే అందరూ ఒక్కచోటుకు వస్తారే కానీ అలా వస్తే ఇంత నీచమైన కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా కప్పుకొని తిరిగిన రాజును ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 10 ఏళ్లు వీళ్ల కోసం మేం పని చేశామా అని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడుతున్నారని, ప్రజల పక్షాన కొట్లాడితే న్యాయం మన పక్కనే ఉంటదని పూదరి సత్యనారాయణ గౌడ్ నిరూపించారని ఆయన స్పష్టం చేశారు. జరిగిన సంఘటనను మరొకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే పూదరి సత్యనారాయణ గౌడ్ మీద కేసు మంత్రి ముత్తారంలో అయితే రామగిరి పోలీసు వాళ్ళు వస్తారు. రామగిరి పోలీసు వాళ్ళని సత్యనారాయణ గౌడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య ఎందుకు వచ్చిందని అడిగితే ముత్తారంలో కేసు అయింది, అక్కడికి తీసుకెళ్తామంటారు. ముత్తారంలో కేసు అయితే రామగిరిలో ఎందుకు వచ్చిరని వాళ్ళు అడిగితే దానికి వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే వీళ్ళు పోలీసుల మీద దాడి చేయడానికి అందరూ కూడా కూడగట్టుకొని అక్కడ సమూహమై పోలీసులను దాడి చేయడానికి కూడగట్టుకున్నారని వాళ్ళు కేసు పెట్టి వాళ్ళ అమ్మ మీదనే దౌర్జన్యం చేసి ఆమె కాలుకు గాయపరిచి, చేతికి గాయపరిచి ఆమెను ఇబ్బంది పెట్టి పూదరి సత్యనారాయణ గౌడ్ను అనేక రకాల హింసించి 71 సంవత్సరాల తల్లి రాజేశ్వరి, 71 సంవత్సరాల తల్లి రాజేశ్వరి, పూదరి సత్యనారాయణ గౌడ్ గారి భార్య ఏం పేరు వాణి, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ బావ, వీళ్ళంతా ఎక్కడ ఉంటారు, వాళ్ళ నాన్న, వీళ్ళంతా ఎక్కడ ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇట్లా కీక పెడితే వస్తారు. వీళ్ళు కావాలని కూడగట్టుకునే అవసరం ఏముంటారు అసలు వాళ్ళకి? ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చి నా కొడుకుని తీసుకుపోతారని వాళ్ళు ఆపే ప్రయత్నం చేసి అసలు నీకేం సంబంధం అని అడిగితే వీళ్ళు ఇట్లా కూడగట్టుకొని దాడి చేయడానికని ఇంత నీచమైన కేసు ఎవరైనా పెడతారో ఒకసారి ఈ సమాజం ఆలోచించాలి. అందుకని నేను దుద్దిల శ్రీధర్ గుర్తు చేస్తున్నా, ఖచ్చితంగా రాబో రోజులలో నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, నీ వెంబడి ఎవరో ఒకరు ఉంటారు. మీ తల్లి ఉంటుందని నేను అనుకుంటున్నా. మీ తల్లి ఉంటుందా, మీ భార్య ఉంటుందా, వాళ్ళు అడ్డం వస్తారు. సేమ్ కేసు నీ భార్య మీద, నీ తల్లి మీద రేపు రాబో రోజులలో అయితే అది జాగ్రత్తగా నువ్వు ఇది గుర్తు పెట్టుకోవాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక 71 సంవత్సరాల వయసు గల తల్లిని, 69 సంవత్సరాల గల తల్లిని వీళ్ళందరి మీద కేసులు పెట్టించినటువంటి దౌర్భాగ్యుడి దేశంలో ఎవడైనా ఉన్నాడంటే అది దుద్దిల శ్రీధర్ అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మరి జూన్ 9న ఈ కేసు జరిగితే ఇప్పటి వరకు, నిన్నటి వరకు 42 రోజులైంది. ఈ 42 రోజుల కాలంలో సత్తి కోసం 6 టీములు వేసారు. 6 టీములు, 6 పదుల 60 మంది కానిస్టేబుల్, అట్లా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ అందరు కలిస్తే 60 మంది. దానికి 3 ఎస్ఐలు, ఒక సిఐ, ఒక ఏసీపీ, ఒక డీసీపీ. వీళ్ళందరినీ 42 రోజులు ఏమి పని లేదు, సత్యం కోసమే తిరిగిండ్రు. ఏం చేశారంటే కొండను దవి వాళ్ళకి మూడబట్టలేదు పోలీసు వాళ్ళు. చివరికి ఏమైంది, వీళ్ళు న్యాయం కోసం పనిచేయకపోవడం వలన, వీళ్ళు ధర్మం కోసం ఉండకపోవడం వలన,
వీళ్ళు ఏ రాజ్యాంగాన్ని మీదనైతే ప్రమాణం చేసి వచ్చి ఆ రాజ్యాంగం కోసం పనిచేయకపోవడం వలన, లా కోసం పనిచేయకపోవడం వలన దుద్దిల్ల శ్రీధర్ మొన్న రాత్రి డీసీపీను పట్టుకొని నానా బుద్ధులు తిట్టిండు. ఏం చేసిరు మీరు, రేపు బెయిల్ వస్తుంది ఆయనకు, ముందే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టున్నది. రాత్రి పూట 12 గంటలకు డీసీపీని పట్టుకొని నానా దుర్భాషలాడిండు. లాస్ట్కి ఏమైంది, వీళ్ళ కోసం పనిచేస్తే, ఈ దుద్దిన శ్రీధర్ కోసం పనిచేస్తే ఏమైంది, సిఐకి నడి కోర్టులో చీబాట్లు పడ్డాయి. ఏం కేసులు పెడుతున్నావు, ఏం జ్ఞానం ఉంది, నువ్వు ఏం ఆలోచించి కేసులు పెడుతున్నావని మీకు సత్యకి వచ్చిన బెయిల్ పేపర్లో మీకు ఆర్డర్ కాపీ ఇస్తాము, మీరు చదవండి, ఇది నీకు కూడా వర్తిస్తుంది, నువ్వు జైలు పోతామని హైకోర్టులో జడ్జి హెచ్చరించినటువంటి పరిస్థితులు. ఆల్రెడీ చెప్పినాం, దుద్దిల్ల శ్రీధర్ ఎప్పుడు వస్తే అప్పుడు కాకి యూనిఫామ్ అవమానపడుతున్నది, మీరు జాగ్రత్త పడండి. సిపి వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కళ్ళు తిరుగుమని సిపి కూడా కోరినాం. అయినా కూడా సిపి కూడా వాళ్ళ రామగుండం సిపి దుద్దిల్ల శ్రీధర్కు అడుగులకు మడుగులు వస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎంత చేసినా, ఎంత దుర్మార్గుడు ఐసుగడ్డతోటి ఎట్లా చంపేస్తాడని నేను చెప్పినా అంటే, పాపం పోయిన రాజు జెండా కప్పుకొని తిరిగిండు, బూట్లు విడిచిండు, చెప్పులు నాకిండు. ఆయన ఏం చేసిండు, సత్యులను పట్టుకుంటలేవు అని ఆయన తీసి ఎడవ చేతితో తీసి బయట వారైతే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏందో ఇప్పుడు అవి అట్లా వాడుకొని వదిలేస్తాడు. ఐసు గడ్డతోటి దుద్దిల్ల శ్రీధర్ చంపుతాడు అంటే ఇవాళ కొంతమంది బూట్లు నాకే పోలీసు వాళ్ళకి అర్థమైతే లేదు. ఆ కొంతమంది కూడా జ్ఞానం తెచ్చుకోవాలి. నిన్న డీసీపీని తిట్టిన తిట్లు, రాజులకు పడ్డ శిక్ష ఇవాళ అందరూ కూడా గమనించుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మీడియా సమావేశంలో టీజీటీవీ అధినేత బోదరి సత్యనారాయణ గౌడ్, వారి కుటుంబ సభ్యులు, రామగిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుంకర రవీందర్, కిషన్ రెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, మాజీ డిప్యూటీసీ కుమార్ యాదవ్, శంకర్ లాల్, మంతని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, మంతని 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, జక్కు రాకేష్, కమాన్పూర్ బీఆర్ఎస్ అధ్యక్షులు తాడికొండ శంకర్, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.